ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో మనం ప్రవేశించాం కదా. ఈ నూతన దినంలో దేవుడు మనతో ఉండాలని, ఆయన తన నూతనమైన వాత్సల్యంతో ఈ ఈ దినమంతా కూడా తోడుగా ఉండి మనల్ని చక్కగా నడిపించాలని ఆయనను ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క సన్నిధిని కోరుకుందాం. ఉదయకాలంలోనే ఆయన వాక్యంలో ధ్యానించడం ఎంతో ధన్యత కదా. మరి ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాటలను బట్టి మనం ఎంతగానో ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మనము ఆయనను ప్రేమిస్తున్నట్లయితే, దేవుని ప్రేమించు వారికి ఆయనను ప్రేమిస్తున్నటువంటి వారమైతే, అంటే అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే మనము ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఉన్నట్లయితే, మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఏది జరిగినా కూడా అది సమస్తము మన మేలు కొరకే. మనం చాలాసార్లు అనుకుంటాము, ఏంటి ఇలా జరుగుతుంది, నేను ఒకటి అనుకున్నాను, నాకు ఇంకొకటి జరుగుతుంది. నేను ఒక విషయం గురించి ఎంతగానో వరి అవుతుంటే నాకు ఇంకొకటి జరుగుతుంది. నేను ఈ ఉద్యోగం వస్తే నాకు చాలా బాగుంటుందని అనుకుంటే నాకు ఇది కాకుండా ఇంకా వేరే ఉద్యోగం వచ్చింది. నేను ఈ కోర్సులో చేరాలి, ఈ చదువు చదవాలి అనుకున్నాను, కానీ నాకు ఇంకొక కోర్సులో సీట్ వచ్చింది. నాకు నేను అనుకున్నది రాలేదు, నేను చదవాలనుకున్నది చదవలేదు, నేను చేయాలనుకున్న ఉద్యోగం చేయలేకపోతున్నాను, నాకు వీలు కలగలేదు. ఇలా రకరకాలుగా మనము సమస్యలలో ఉంటాము. అంటే మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నా కొరకు ఇది చేయాలా అని మనం కోరుకుంటాం, కానీ దేవుడు అది చేయకుండా ఇంకొకటి చేశాడు అంటే దాని గురించి మనము కొంచెం దిగులు పడతాము. అలాగే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు దేవుడు మనల్ని తను మన కొరకు ఏది సిద్ధపరిచాడో దాని కొరకు తీసుకువెళ్ళాలంటే, మనం అనుకోని విషయాలలో విషయాల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. మనము అనుకోని ఉద్యోగం చేయవలసి వస్తుంది, మనం అనుకోని చదువు చదవాల్సి వస్తుంది. మనం ఎన్నో ఆలోచిస్తాం, కానీ మనం చేసేటప్పటికి అది ఇంకొక రకంగా ఉంటుంది. అయితే దాని ద్వారా మనము చేయవలసినది అల్టిమేట్గా దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాన్ని మనం చేయగలుగుతాము. కాబట్టి మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అని దిగులు పడినప్పుడు మనం ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. ఎందుకంటే ఇదే దేవుని ప్రణాళిక అనుకుని మరి దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు, నా ఇష్టం కాదు నీ చిత్తమే, నా ఇష్టం కాదు నీ చిత్తమే అని మరి కొంతమంది సేవకులు కూడా చెప్తూ ఉంటారు, నేను ఇది చదవాలని అనుకోలేదు అసలు, కానీ నాకు ఇందులోనే సీట్ వచ్చింది, ఇందులోనే నేను చదువుకున్నాను, ఆ తర్వాత నేను ఈ విధంగా నేను దేవునికి పరిచర్య చేయగలుగుతున్నాను, ఈ విధంగా నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే ఇప్పుడు అనుకుంటాను, దేవుడు నా గురించి ముందుగానే ఆలోచించాడు, అందుకే ఈ విధంగా నన్ను నడిపించాడు అని చెప్తూ ఉంటారు కదా. చాలామంది సాక్ష్యాలు మనము వింటూ ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనం దిగులు పడవలసిన అవసరం లేదు. అంతేకాదు, ఒక్కొక్కసారి మన జీవితంలో తారసపడే మనుషులు కూడా మనకు చాలా వ్యతిరేకంగా ఉంటారు. చాలా మనల్ని ఒక మానసికంగా హింసించేవారుగా, మనల్ని అణిచివేసే రీతిగా ప్రయత్నాలు చేస్తూ మనల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు కూడా మనము ఎందుకు ప్రభా, నేను ఉద్యోగం చేస్తున్నాను, అయితే నాకెందుకు ఇలాంటి పరీక్ష, నాకెందుకు ఇలాంటి పరిస్థితి, వీళ్ళు ఎందుకు ఇట్లా నన్ను చేస్తున్నారు అని చాలా దిగులు పడుతూ ఉంటాం. కానీ వాళ్ళ ఆ విధంగా చేయుట ద్వారా కూడా దేవుడు తనను తాను ఒక్కొక్కసారి మహిమపరుచుకుంటాడు. కనుకనే అనేక మార్లు అలాంటివి జరుగుతాయి. ఫరో గురించి మనం చూసినట్లయితే మరి ప్రభువు చెప్పేది అదే కదా, నేను ఆ ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అయితే దాని ద్వారా నేను మహిమపరచబడతాను, నేను చేసే క్రియల ద్వారా వారు నేను దేవుడనని తెలుసుకుంటారు అని ఆయన తెప్పించినటువంటి తెగుళ్ళు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి
ఆ ఐగుప్తీయుల యొక్క దేవతల యొక్క రూపాలను ఆయన నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తెగుళ్ళలో వాళ్ళు సఫర్ అయ్యి దేని గురించి సఫర్ అయ్యారో, ఆ కప్పలైనా, ఆ పేలైనా, లేకపోతే ఇంకా ఏదే మరి ఆ తెగుళ్ళలో ఏమేం జరిగాయో అవన్నీ కూడా వారు ఏ ఏ విధంగా మరి వారు ప్రకృతిలోని కొన్ని వాటిని పూజిస్తూ ఉన్నారో, సృష్టాన్ని వారు దేవుళ్ళుగా పూజిస్తున్నారో, వాటిని అలాంటి వాటి ద్వారానే వాళ్లకు ఇబ్బంది కలిగించి మరి వాళ్ళు విసుక్కునేలాగా, వాళ్ళు చిరాకు పడేలాగా దేవుడు చేశాడు. ఆ విధంగా దేవుడు ఆ దేశంలోని ఆ అన్య దేవతల వాటి ద్వారా దేవుడు వాటిని అణిచివేయడం అనేది జరిగింది. మరి మాంత్రికులు కొన్ని మాత్రమే వాళ్ళు చేయగలిగారు, కానీ అన్నిటినీ చేయలేకపోయారు. మరి మోషే కర్రను కింద పడవేసినప్పుడు అవి పాములయ్యాయి. కానీ మరి మోషే కర్ర పామైంది కదా, మరి వాళ్ళు కూడా కర్రలు పడవేసి పాములు చేశారు. అయితే మోషే కర్ర ఆ ఇతర పాములను తినివేయడం జరిగింది. మరి ఆ తర్వాత మరి కొన్ని వారు చేయలేకపోయారు. దాని ద్వారా దేవుడు తానే అత్యంత గొప్ప దేవుడును అని వారికి నిరూపించుకున్నాడు. మరి ఫరో రాజు ఎంత కఠినపరచబడ్డాడు అంటే చివరి వరకు కూడా అతడు అణిచివేయబడ్డానికే దేవుడు ఆ విధంగా చేశాడు. మరి మోషేను ఎంతగానో హెచ్చించి, ఆ మోషే ఒకప్పుడు ఆ దేశంలోనే పుట్టినటువంటి వాడు, ఆ దేశంలోనే మరి ఒక రాజుగారి కోటలోనే పెరిగినటువంటి వాడు. ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ ద్వేషించారేమో, ఎందుకంటే హెబ్రీయుడు కదా అని అందరూ అతన్ని ఏం ప్రేమించి ఉండరు. అయితే తాను అక్కడి నుంచి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళను ఫేస్ చేయడం అనేది మోషేకు అస్సలు ఇష్టం లేదు. కానీ మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పుననే మోషే అక్కడికి పంపబడ్డాడు. అయిష్టంగా వచ్చాడు. ఆ తర్వాత ఎంతో గొప్ప వ్యక్తిగా, అసలు నిన్ను ఫరోకు దేవునిగా చేస్తాను నేనని ప్రభువు చెప్పిన రీతిగా అక్కడ అందరూ కూడా చివరికి భయపడి, మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అని తరిమి వేసినట్లుగా మరి వాళ్ళు ఎంతో హడావిడిగా అక్కడి నుంచి, ఆ దేశంలో నుంచి విడుదల కావడం జరిగింది. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి మనకు అగెన్స్ట్గా, మనకు శత్రువులుగా, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ద్వారా కూడా మనల్ని వాడుకుంటాడు, మనల్ని గొప్ప చేస్తాడు. మనము ఎంతగానో దిగులు పడుతూ ఉంటాం, కానీ భయపడవలసిన అవసరమే లేదు. ఒక్కొక్కసారి ఈ ద్వారం మూయబడి ఉంది అని మనం అనుకుంటాం, కానీ ఆ ద్వారము నీ కొరకు మూయబడింది అంటే నీకు ఇంకొక డైరెక్షన్లో ఇంకొక అద్భుతమైన ద్వారం తెరవబడిందని. ఈ ఉద్యోగం రాలేదు అనుకుంటే నీకు అంతకంటే మంచిదైనటువంటి ఇంకొక ఉద్యోగము ఎదురు చూస్తుంది అని అర్థము. దేవుడు మరి ఇది మనకు వ్యతిరేకంగా ఉంది, ఇది మనకు సరిపోదు అని మనం అనుకున్న ఆ పరిస్థితిని మనకు అనుకూలంగా మలచి మనల్ని ఆ విధంగా జయప్రదంగా అవతలికి తీసుకువెళ్తాడు. దాంట్లో మనల్ని గొప్ప చేసి నిలబెట్టాలని ఆయన ఎంతగానో ఆశపడతాడు. ఎంతోమంది మనతో చెప్తారు, నేను నిన్ను ఎంతో వేరుగా ఆలోచించాను, ఎంతో వేరుగా నిన్ను గురించి తలపోసాను, చాలా అపార్థం చేసుకున్నాను, కానీ నీవు ఇంత గొప్ప వ్యక్తి అని నాకు ఇప్పుడు అర్థమైంది అని మనతోనే చెప్పే రోజులను ఆయన తీసుకుని వస్తాడు. ఏది కూడా మనల్ని ఎవరు హింసించినా, ఎవరు మనల్ని వ్యతిరేకంగా మనతో మాట్లాడినా, మనల్ని నిందించినా, మనల్ని బాధ పెట్టినా, మరి ఏ విషయానికి కూడా మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. దేవుడు ప్రతిదానిని కూడా కౌంట్ చేస్తూ ఉంటాడు. ప్రతి సణుగును ఆయన వింటూ ఉంటాడు. మనకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ కూడా ఆయన రికార్డ్ చేస్తూ ఉంటాడు. కనుక ఏది కూడా వ్యర్థం కాదు. మనము చేయవలసినది మనం తప్పకుండా చేయాలి. అంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయాలో అది మనం చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడకుండా మనం ధైర్యంగా ముందుకు సాగాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. ఈ లోకంలో మనల్ని వ్యతిరేకించేవారు అనేక మంది ఉండొచ్చు, కానీ మరి దేవుని కొరకు మనం నిలబడగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం అనుదినము కూడా
మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి వెళ్తున్నప్పుడు మనం ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంటామో, ఎలాంటి అపోజిషన్ ఎదుర్కొంటామో, ఎలాంటి రిజెక్షన్ మన మన పక్కన ఉంటుందో, కొంతమంది మనల్ని చాలా చాలా ఎట్లా అంటే తగ్గించి చూస్తారు, అసలు విలువలేని వారుగా చూస్తూ ఉంటారు. కానీ వాటి గురించి మనం పట్టించుకోకుండా ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని సీజన్స్ ఉంటాయి. సంతోషకరమైన దినాలు కొన్ని, దుఃఖకరమైనటువంటి దినాలు కొన్ని, ఎన్నో ఒడిదుడుకులను అనుభవించే దినాలు కొన్ని, సమస్యలు ఎదుర్కొనే జీవితాలు కొన్ని, దినాలు కొన్ని. అయితే ఆ దినాలన్నిటిని కూడా మనం అధిగమిస్తూ ముందుకు సాగడమే ఈ జీవితం. అయితే జీవితంలోని ఏ సీజన్లో అయినా కూడా మనం దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకుండా దేవుని పైననే మనం ఆధారపడి జీవిస్తూ ఉండాలి. అయితే దేవుడు మన కొరకు నిలబడతాడు. మన ప్రతి పరిస్థితిని తన ప్రణాళికకు అనుగుణంగా మలుచుకుంటాడు. మనల్ని ఉన్నత స్థితికి ఆయన తీసుకొని వెళ్తాడు. మరి ఆ విధంగా దేవుడు చేస్తుండగా మనము ఆయనను ప్రేమించేవారుగా, ఆయన కొరకు జీవించేవారుగా మనం కూడా ఉందాం. దేవుడు ఈ కృపావర్తను దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, మేము నేను ఎల్లప్పుడూ కూడా ప్రేమించేవారుగా మమ్మల్ని చేయము తండ్రి. నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా, నీ కొరకు పని చేయవారుగా, నీ కొరకు నిలబడేవారుగా మమ్మల్ని ఉంచండి. అవును, ఈ లోకంలో మమ్మలను ఎవరైనా నిందించి హింసించి మా మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మేము ధన్యులం. ఎందుకంటే నీవు మాతో ఉన్నావు, మరి సంతోషించి ఆనందించుడి అని మరి ప్రభువు చెప్పినట్లుగా, ప్రభువైన యేసుక్రీస్తు మమ్మల్ని ధన్యులుగా చెప్పినట్లుగా తండ్రి, మేము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఏ పరిస్థితికైనా కూడా నిలబడగలిగే కృపను దయచేయండి. పౌలు చెప్పినట్లుగా అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక వ్యతిరేకతలు, హింసలు, మరి ఎన్నోసార్లు కొట్టబడి, ఎన్నోసార్లు గాయపరచబడి, చెరసాలలో వేయబడి, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా తండ్రి అతడు ఏ విధంగా నీ కొరకు నిలబడ్డాడో, శిష్యులందరూ కూడా ఏ విధంగా నిలబడి నీ కొరకు పని చేశారో, ప్రపంచమంతటా సువార్త వ్యాపించబడేలాగా వాళ్ళు ఏ విధంగా చేశారో, ఆ విధంగానే మేము ఏ పని చేసినా, ఏ విధంగా మేము వ్యతిరేకత ఎదుర్కొన్నా కూడా అదంతా కూడా నీ కొరకు మేము జీవిస్తాము, నీ కొరకు మేము పని చేస్తాము అన్న ఒక దృఢమైన సంకల్పంతో మేము చేయడానికి సహాయం చేయండి. నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి, నీ మార్గములు ఎంతో ఉన్నతమైనవి తండ్రి. మీ ఉన్నతమైన ఆ తలంపుల ద్వారా మీరు మాతో మమ్మలను గురించి ఆలోచించి చక్కగా నడిపిస్తారని మేము నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ అడుగుతున్నాం ప్రభా. మా ప్రతి పరిస్థితిలోనూ, మా వ్యతిరేకతలలోనూ, మా మమ్మల్ని హింసిస్తున్న వారి మధ్య మేము జీవిస్తున్నప్పటికీ తండ్రి, మమ్మల్ని నిందిస్తున్న వారి మధ్య మేమున్నప్పటికీ నీ కొరకు మేము జీవించలాగున మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. దేవా తండ్రి, ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా పనులన్నిట్లో మేము జయప్రదంగా మా పనులు చేయగలుగులాగా సహాయం చేయండి. మేము నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, మా యొక్క ప్రయాణాలన్నింటిలో కూడా తోడుగా ఉండండి తండ్రి. మా తండ్రి, మరి విద్యార్థులను దీవించి వారందరూ కూడా చక్కగా సిద్ధపడినట్లుగా వారికి మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయమును సద్వినియోగం చేసుకున్నట్లుగా సహాయం చేయండి దేవా ప్రభా. మరి భయంకరమైన ఎండ తీవ్రత ఉన్నది. వృద్ధులను, చిన్నారులను, అనేక మందిని ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉన్నాయి, ఎంతో భయంకరంగా ఉన్నాయి. ప్రపంచమంతటా ఒక అనిశ్చితి, ప్రపంచమంతటా ఒక భయము, మరి ఆందోళన. ఎందుకంటే యుద్ధ వాతావరణం కమ్ముకుంటూ మా ప్రభా పరిస్థితులన్నీ కూడా ఎంతో వేగంగా మారిపోతూ ఉంటుండగా మా ప్రభా తండ్రి, మేమంతా కూడా ప్రతి పరిస్థితిని బట్టి గమనిస్తూ తండ్రి, మీరు అక్కడ చాలా దగ్గరగా ఉన్నదని మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. సిద్ధపాటును మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో మేము చాలా కొద్ది కాలమే ఉంటాము. అశాశ్వతమైన ఈ లోకంలో మేము ఉండేది కొద్ది రోజులు. అయితే ఆ కొద్ది సమయం కూడా మేము నీకు ఇష్టమైన రీతిగా నీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మాకు జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా. మరి ఎన్నో
వార్తలు వింటున్నాము. ఆ వార్తలన్నిటి ద్వారా భయము ఆందోళన చెందడం కాదు, కానీ సిద్ధపడి ఉండడానికి మాకు సహాయం చేయండి. ఎవరైతే సిద్ధపడలేదో, ఎవరైతే రక్షణ లేదో వారికి అందరి కొరకు మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని, తండ్రి వారి మనోనేత్రాలను వెలిగించమని మేము ప్రార్థించటకు మాకు సహాయం చేయండి. దేవా, ఎంతోమంది మరి భయంకరమైన వ్యసనాలతో ఉన్నారు. వాటిని అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఈ లోక పరంగా దాన్ని ఎంతమంది సమస్యల్లో ఉన్నారో ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి. దేవా ప్రభా, ప్రతి పరిస్థితిని నార్మల్గా చేయండి. అనుకూలతను ప్రతి చోట ఉంచండి. ప్రభా, మరి సమాధానకరమైన పరిస్థితులను ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితంలో కానీ, స్టడీస్ దగ్గర కానీ, ఎక్కడైనా బిజినెస్లో కానీ తండ్రి అన్ని విషయాలలో కూడా ఒక సమాధానకరమైన స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో ఉన్న వాళ్ళను స్వస్థపరచండి తండ్రి. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళని గురించి ఎక్కువగా ప్రార్థిస్తున్నాం. దయ ఉంచండి తండ్రి. వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. మా ప్రభా, ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఎంతోమంది అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును, వారికి స్వస్థతను అనుగ్రహించి నేను మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళను క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించండి. మా ప్రభా, కీమోథెరపీల గుండా మరి డయాలసిస్ల గుండా వెళ్తున్న వారు అనేక మంది తండ్రి, వాళ్ళని మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాము. పనిచేయని కిడ్నీలు విశ్రామంలో పనిచేయను గాక, లివర్ ప్రాబ్లమ్స్ తొలగిపోను గాక, సంపూర్ణ స్వస్థత, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, ప్రభా గుండె జబ్బుల నుంచి సంపూర్ణ విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి. అనారోగ్య సమస్యలు, అనేక రకాల అనారోగ్య సమస్యలు. అయితే ప్రతి అస్వస్థత నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీరు స్వస్థతనిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కుటుంబాలలో కలతలు లేకుండా కాపాడండి. మనస్పర్ధలు లేకుండా కాపాడండి. సమాధానకర స్థితిని అనుగ్రహించండి. దేవా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిజినెస్లైనా తప్పకుండా చక్కగా ఫ్లరిష్ అవ్వనట్లుగా ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి ఆ యొక్క బిజినెస్ చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలో యుద్ధ వాతావరణం తీసివేయమని వేడుకొంచున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులను, మరి మినిస్టర్లను అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి దేవా, మరి ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి రంగంలోనూ తండ్రి నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దయచేయమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం. రోజులు ఎంతో వేగంగా గడిచిపోతుండగా నాయన, నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా మరొకసారి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. మాకు అవసరం జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము అధికంగా గుమ్మరించండి తండ్రి. ప్రభా, ఈ లోకము అశాశ్వతమని మేము గ్రహించి తండ్రి మేము సిద్ధంగా ఉండడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి, నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి నీ యొక్క అనుగ్రహం అనుగ్రహించండి. కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.